ఈ అమ్మాయిలకి ఏం చూసుకుని ఇంత పొగరు, పెద్ద క్వీన్ అనుకుంటారు, ఓవర్ యాక్షన్ చేస్తారు. 100 రోజులు బైక్ ట్యాక్స్ లో సంపాదించిన పైసలతో యూట్యూబ్ లో సినిమా తీస్తా. ఈ రోజు డే 31. ఈ రోజు నేను వెళ్ళే టైంకి మంచి పడుతున్నది. అట్లనే రోడ్డు మీద మొత్తం కోతులు ఉన్నాయి. మొత్తం నేచర్ ఎంజాయ్ చేసుకుంటే అట్లా స్లోగా వెళ్ళిపోతా ఉన్నా. ఈ రోజు ఫస్ట్ రైడ్ చాలా పెద్ద రైడ్ పడ్డది. ఇంకా నేను పికప్ చేసుకొని డ్రాప్ చేసిన. ఆమె కంఫర్టబుల్ కాదంటే వీడియో తీయలేకపోయినా. డ్రాప్ లొకేషన్ దగ్గర నుంచి ఇంకో రైడ్ పడ్డది. ఇంకా నేను పికప్ చేసుకోమని చాలాసేపు వెయిట్ చేస్తే కొంచెం సేపటి తర్వాత పెన్ డ్రైవ్ ఇచ్చేసి వెళ్ళిపోయాడు. ఇట్లాంటి రైడ్స్ అంటే నాకు చాలా ఇష్టం. ఎందుకంటే మనతో పాటు ఎవరు రారు కదా, సింగిల్ గా దూరం దాకా పోయి రావచ్చు పీస్ఫుల్ గా. దాంతోపాటు ఈరోజు రోడ్స్ చాలా ఖాళీగా ఉన్నాయి. నేను ఫాస్ట్గా వెళ్ళిపోతున్నా. అట్లనే రోడ్ పక్కన మా రైడర్ చాలా ఖాళీగా కూర్చున్నారు. వాళ్ళకి రైడ్స్ పడలేవు అనుకుంటా. పాపం మస్తు చిరాకులేసి ఇట్లా రైట్స్ అవి పడకపోతే. డ్రాప్ చేసిన వెంటనే ఇంకో పార్సల్ వచ్చింది. ఇంకా నేను తీసుకొని పోతామంటే ఇక్కడేమో గేట్ వేసి ట్రైన్ కోసం 4-5 ట్రైన్లు వచ్చినాయి లైన్ గా. ట్రైన్ కానీ కొంచెం టైం వేస్ట్ అయింది అనుకుంటే వీళ్ళు ముంగట ఏదో పెళ్ళి అనుకుంటా. మొత్తం వీళ్ళు డాన్స్ చేసుకుంటా, వీళ్ళతో పాటలు వాయించుకుంటా చాలా ట్రాఫిక్ జామ్ చేసారు. పైసలు ఉన్న వాళ్ళేమో ఎట్లా ఖర్చు చేయాలని ఆలోచిస్తుంటే, లేని వాళ్ళు మా తీరు కష్టపడుతున్నాం. చూడు ఈయన ఏజ్ లో కూడా రిక్షా దొక్కుతున్నాడు. ఈడ కస్టమర్ డ్రాప్ చేయడానికి వస్తే ఈడేమో ఫోటో ఫ్లాష్ ఇది అవుతుంది ఈవెంట్. చీఫ్ గెస్ట్ డైరెక్టర్ తేజ అంట. మా కస్టమర్ నన్ను కూడా ఇన్వైట్ చేసిన కానీ వాచ్మెన్ లోపల రానిలేదు, పాస్ కావాలంట దీనికి. ఇక్కడ నుంచి నేను ఇంకో కస్టమర్ ఎక్కించుకొని పోతే నాకన్నా 1 minute ఊబర్ ఫాస్ట్ వచ్చిందని చెప్పేసి అది ఎక్కేసిన అంటుంది. నువ్వు ఛాన్స్ మిస్ అయిన ఉంటుంది. ఏం చూసుకొని ఇంత పొగరు. మళ్ళీ మీద నుంచి ఛాన్స్ మిస్ అయిన ఉంటుంది. ఛాన్స్ మిస్ అవడం ఏంది, పెద్ద క్వీన్ అనుకుంటారు వాళ్ళు. ఇంకా నేను ఈ రోజు నాకు మంచి రైడ్స్ అన్ని మంచి పాస్లు పడ్డాయి. బ్యాక్ టు బ్యాక్ రైడ్లు వచ్చినాయి. ఈ రోజు మంచి ఎర్నింగ్ చేసిన రోజు కంటే ఇట్లే రోజు అయితే బాగుంటది. ఇవి నా ఎర్నింగ్స్, నా ఖర్చులను తీసేసి రేపటి వీడియో మళ్ళా కలుద్దాం. బాయ్ బాయ్.